అప్పులు తెచ్చేసి పంచి పెట్టేస్తున్నాడు జగన్. దీనివల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. శ్రీలంకలో దొమ్మి జరిగిపోయి రాజకీయ నాయకులు ఇళ్ల మీద దాడులు చేసేశారు జనం. అలాగే ఏపీలో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయని ప్రచారం చేయడం చూసాం. అలా ఎందుకు జరిగింది? అప్పుడు విపక్షంలో ఉన్నాం కాబట్టి, మీడియా చేతిలో ఉంది కాబట్టి పరిస్థితుల్ని, సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ని తీసుకున్నాం మనం. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టించేసి పేదరికాన్ని నిర్మూలించేసి సూపర్ 6 హామీలు అమలు చేసేస్తాను అని చంద్రబాబు చెప్పడం చూశాం కదా. 16 నెలల తర్వాత ఇప్పుడు 1,00,000 కోట్ల సంక్షేమం అభివృద్ధి చేశాము అని చంద్రబాబు ప్రకటించారు. అది కూడా పేదరిక నిర్మూలన దినోత్సవం అంట. అవునా? 1,00,000 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు అంటే చాలా విచిత్రమైన లెక్క కూడా చంద్రబాబే చెప్పేశారు. దీపం పథకం కింద ఎంత ఖర్చు పెట్టారు, పెన్షన్ల కింద ఎంత ఇస్తున్నారు, అమ్మ ఒడి అదే పేరు మార్చారు కదా ఇప్పుడు, తల్లికి వందనం పథకం కింద ఎంత ఇచ్చారు, వాహన మిత్ర అదే ఇప్పుడు అది కూడా పేరు మారింది అనుకుంటా, ఆటో డ్రైవర్ల సేవలో ఆ పథకం కింద ఎంత ఇచ్చారు, లాంటి లెక్కలన్నీ చెప్పి ఇదిగో ఇంత చేసేసాము అని చెప్తూ ఉన్నారు. అదేంటి ఇవన్నీ జగన్ హయాంలో పథకాలు, జగన్ అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్నాడు అని మనం ఆరోపించాం కదా. మనం కూడా ఇప్పుడు అదే పథకాల పేరు చెప్పి అదే అభివృద్ధి అని ఎందుకు అంటున్నాము?